హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ రాజా. మీరు షార్ట్లో చూసిన లిక్విడ్ని ఈ వీడియోలో తయారు చేద్దాం. సో ఫస్ట్గా వీలైతే 10 లేకుంటే అంతకంటే ఎక్కువ మందారం పువ్వులు తీసుకోండి. అంతేనా? అంటే ప్రస్తుతానికి అవి చాలు. నెక్స్ట్ వచ్చేసి వాటిని ఇలా సపరేట్ చేయండి. ఎండ బాగా తగిలే ప్లేస్లో వాటిని ఎండబెట్టండి. 2-3 డేస్లో ఎలా ఎండుతాయి. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? నెక్స్ట్ వీటిని 200 to 250 ml వాటర్లో వేసి 3 to 5 minutes బాయిల్ చేయండి. తర్వాత 5 minutes to 10 minutes చల్లారనివ్వండి. కూల్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది. సో చల్లారిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేస్తే మన లిక్విడ్ తయారైపోయిందిగా. కానీ గుర్తుపెట్టుకోండి, బాయిల్ అయ్యేటప్పటి నుంచి 3 to 5 minutes లెక్క పెట్టుకోండి. సరిగ్గా బాయిల్ చేయకపోతే సరిగ్గా పని చేయదు. అవునా? నిజమా? అలాగే చల్లార్చేటప్పుడు కూడా పూర్తిగా చల్లారకుండా యూజ్ చేయొద్దు. ఇవి సరిగ్గా ఫాలో అవ్వకపోతే లిక్విడ్ సరిగ్గా పనిచేయదు. అంతేనా గురువుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను, ఏదో మనసంతా. సో షార్ట్లో మీరు ఇండికేటర్లో నిమ్మరసం వేయడం చూశారు, కానీ ఈసారి నిమ్మరసంలో ఇండికేటర్ని వేద్దాం. చూసారా, వెంటనే కలర్ చేంజ్ అయింది. సో ఇలాంటి మరిన్ని ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.